నిర్గమకాండము 33వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి మరొకసారి నీ సముఖంలో మమ్మల్ని అందరినీ సజీవుల దేశంలో సమకూర్చున్నందుకు వందనాలు. ఈ రాత్రి నాతో మాతో మీరు మాట్లాడండి. నీ వాక్య ప్రత్యక్షతను మాకు దర్శనం ఇవ్వండి ప్రభువా. ఇదిగో మీరు మహిమ పొందినంతగా, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునంతగా మీరే బోధించి గ్రహింపచేసి ఒప్పింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుని సన్నిధిలో నిలిచిన దైవజనుడైన మోషే దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభుని అడుగుతున్నది ఏంటో తెలుసా? దయచేసి నీ మహిమను నాకు చూపుము అంటున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచిన దైవజనుడైన మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతోనూ, మోషే దేవునితోనూ మాట్లాడుతూ ఉన్నారు. వారి మధ్యన సంభాషణ జరుగుతుంది. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మోషే ఆశ తెరల. మోషే దేవుని స్వరంతో తృప్తి చెందల. మోషే గారు దేవుణ్ణి ఏమో అడుగుతున్నాడో తెలుసా? నీ మహిమను చూపయ్యా. ఏమని అడుగుతున్నాడు? దయచేసి నీ మహిమను చూపు. ఈ రోజున దేవుని సన్నిధిలో నిలిచిన నీవు నీ ఆశ ఏమై ఉంది? నీ ఆశ ఏమై ఉంది? దేవుని మందిరానికి వస్తున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నావు, సమాజంలో క్రైస్తవుడుగా చాలామంది అవుతున్నావు. మరి నీ జీవితంలో దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో నీ ఆశ ఏమై ఉంది? మనం దేవుని సన్నిధికి వచ్చి ఏమడుగుతామో తెలుసా? ఆరోగ్యం ఇవ్వయ్యా, ఆస్తులు ఇవ్వయ్యా, లేకపోతే నా బిడ్డలను స్థిరపరిచయ్యా, లేకపోతే ఇది చేయయ్యా, అది చేయయ్యా అని దేవుణ్ణి అడుగుతాం. కానీ మోషే భక్తుడు అడుగుతున్నది ఏంటో తెలుసా? ఆయనతో ముఖాముఖిగా ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే మోషే అక్కడితో సంతృప్తి చెందలేదండి. అక్కడితో ఆయన తృప్తి చెందల. ఆయన ఏమడుగుతున్నాడో తెలుసా దేవుణ్ణి? దేవా, దయచేసి నీ మహిమను నాకు చూపయ్యా. ఏమని అడుగుతున్నాడు? దయచేసి నీ మహిమను నాకు చూపయ్యా అని అడుగుతున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా?
దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడా? ఒకరు ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడినా నువ్వెలా ఉండాలో తెలుసా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని సంతోషించి తృప్తి చెందేవారుగా మనం ఉండకూడదు. మనలో ఏ ఆశ ఉండాలి అంటే ఆయన మహిమను చూడాలని ఆశ. ఏ ఆశ ఉండాలని? ఆయన మహిమను చూడాలని ఆశ మనకు ఉండాలి. ఆయన ప్రత్యక్షతను చూడాలని ఆశ, ఆయన ముఖదర్శనాన్ని మనము చూడాలని ఆశ మనం కలిగి ఉండాలి. నిజమైన క్రైస్తవుడు దేవుని సన్నిధిలో నిలిచినవాడు, దేవుని సన్నిధిలో స్థిరపడినవాడు, దేవుని సన్నిధిలో మరి నిలిచిన ప్రతి ఒక్కరూ అడగవలసినటువంటి మాటింటూ తెలుసా? నీ ముఖదర్శనం నాకు కావాలయ్యా, నీ మహిమను నేను చూడాలయ్యా అని అడిగేవారుగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, మోషే మోషే నన్ను చూసిన వారు ఎవరు బ్రతకరు, ఇదిగో నన్ను చూస్తే నువ్వు బ్రతకవు అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. దైవజనుడైన మోషే ఏమని చెప్తున్నాడో తెలుసా? అయ్యా, నిన్ను చూడని ఈ బ్రతికెందుకు? నిన్ను చూడని ఈ బ్రతికెందుకయ్యా? నిన్ను చూడని ఈ నేత్రాలు నాకెందుకయ్యా? నీ సన్నిధిలో ఉన్న నిన్ను నేను చూడకుండా నేను తిరిగి ఎలా వెళ్ళమంటావయ్యా అని దేవుని సన్నిధిలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీ మహిమను నేను చూడాలి. ఆమేన్. ఏం కోరుకుంటున్నాడు? తన ప్రాణాన్ని కోరుకుంటున్నా. అతడు ఆయుష్ను కోరుకోవట్లా, ఆస్తుల్ని కోరుకోవట్లా, అతడు ఆరోగ్యాన్ని కోరుకోవట్లా, అతని క్షేమాన్ని ఆయన కోరుకోవట్లా. ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన మహిమను చూడాలని కోరుకుంటున్నాడు. ఏం చూడాలని కోరుకుంటున్నాడండి? ఆయన మహిమను చూడాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున క్రైస్తవులు ఎంతమంది ఇలాంటి ఆశ కలిగిన వారు ఉన్నారు? ఎంతమంది ఆయన మహిమను చూడాలని ఆశపడేవారు ఉన్నారు? దేవుని మందిరానికి వస్తే దేవుడు మా జీవితంలో ఏం చేస్తాడు? మేలు చేస్తాడని వస్తాం. దేవుని సన్నిధానానికి మనం వస్తే ఏ ఉద్దేశంతో వస్తామయ్యా అంటే దేవుని దగ్గర నుంచి ఏవో ఈవులు పొందాలని వస్తాం. కానీ ఈవులను ఆశించలేదు, మేలులను ఆశించలేదు. మోషే ఏం ఆశించాడయ్యా అంటే ఆయన మహిమను ఆశించాడు. ఆమేన్. ఆయన మహిమను ఆశించాడండి. ఈ రోజున దేవుని మందిరానికి వెళుతున్న క్రైస్తవులు ఏం ఆశిస్తున్నారు? దేవుని సన్నిధిలో గడుపుతున్న నీవైనా నేనైనా ఏం ఆశించాలి అంటే ఆయన మహిమను మనం కోరుకోవాలి. ఆయన మహిమను చూడాలని కోరుకోవాలి. ఆయన మహిమను చూడాలని కోరుకోవాలి. మరి దేవుని సన్నిధానంలో ఉంటున్న నీ జీవితంలో ఎంతో కాలంగా క్రైస్తవురాలుగా పిలువబడుతున్న నీ జీవితంలో ఎప్పుడైనా ఆయన స్వరాన్ని విన్నావా? ఎప్పుడైనా ఆయన మహిమను చూసావా? ఆయన స్వరాన్ని వింటే, ఆయన మహిమను చూస్తే నీ జీవితం ఎలాగ ఉంటుందో తెలుసా? ఒక వినూతనమైన మార్పు కలుగుతుంది. ఆమేన్. ఒక వినూతనమైన మార్పు కలుగుతుంది. ఆయన మహిమను చూసిన వారు, ఆయన ముఖ దర్శనాన్ని చేసుకున్నవారు, ఆయన ప్రత్యక్షతను చూసిన వారి జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు వారి జీవితాల్లో కలుగుతుంది. ఆమేన్. మరి నీ జీవితంలో ఈ రోజున దేవుని సన్నిధికి వస్తూ కూడా నీవు మారట్లేదు అంటే, నీ యొక్క ఆలోచన సరళి మారట్లేదంటే, నీ ప్రవర్తన మారట్లేదంటే, ఈ రోజున నీ యొక్క లక్షణాలు మారట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ ఆయన మహిమను చూసిన అనుభవం నీలో లేదు. దేవుని సన్నిధానానికి వస్తున్నావు కానీ ఆయన స్వరాన్ని విన్న అనుభవం లేదు. కాలక్షేపానికి వస్తున్నావు. వెళ్ళకపోతే దైవజనుడు ఏమనుకుంటాడో అన్న ఉద్దేశంతో వెళుతున్నావు. రాకపోతే నా భర్త ఏమంటాడో అని ఆ ఉద్దేశంతో వెళుతున్నావు. రాకపోతే నా భార్య ఫీల్ అవుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్నావు. కానీ దేవుని మందిరానికి వచ్చిన నీలో ఒక ఆశ ఉందా? ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన ప్రత్యక్షతను నేను చూడాలని ఆశ నీలో ఉందా? ఈ రోజున ఎలాంటి ఆశతో నువ్వు దేవుని సన్నిధానానికి వస్తున్నావు? దేవుని సన్నిధిలో నిలిచిన మోషే అడుగుతున్నాడు, మోషే నువ్వు నన్ను చూసిన వారు బ్రతకరు అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను చనిపోయినా పర్వాలేదయ్యా,
నేను చనిపోయినా పర్వాలేదయ్యా, నీ మహిమను చూస్తే అంతే చాలయ్యా, నీ ముఖ దర్శనాన్ని చేసుకుంటే నాకు అంతే చాలయ్యా అని మోషే దేవుని మహిమను గురించి దేవుణ్ణి అడుగుతున్నాడండి. మరి ఈ రోజున నీలో ఆ ఆశ ఉందా? ఆశ ఉందా? ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడని? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. ఈ రోజున ఆశ నీలో ఉంటే, నిజంగా ఆశ కలిగి దేవుని కొరకు నువ్వు ఆతురతపడి దేవుని కొరకు అరులు చాచే అనుభవం నీ జీవితంలో ఉంటే, నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రత్యక్షతను ఇస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడని? ఆయన ప్రత్యక్షతను ఇస్తాడు. వెదికే వారికి దొరుకుతాడు, తట్టే వారికి తెరిచే దేవుడుగా ఆయన ఉంటాడు. మోషే అడుగుతున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపయ్యా. ఏమంటున్నాడండి? దయచేసి నీ మహిమను నాకు చూపయ్యా అంటే దేవుడు అంటాడు, మోషే, నా మహిమను చూసిన వారు, నన్ను చూసిన వారు ఎవరు బ్రతకరు మోషే అంటే, మోషే మాత్రం దేవుని సన్నిధిలో, అయ్యా దయచేసి నీ మహిమను నాకు చూపు, నిన్ను చూడని కనులు నాకు ఎందుకయ్యా, నిన్ను చూడని బ్రతుకు నాకెందుకయ్యా, నా జీవితంలో నీ ఉంటే నాకు చాలయ్యా, నిన్ను ఒక్కసారి చూస్తే చాలయ్యా, నీ మహిమను నేను చూస్తే చాలయ్యా అంటే దేవుడు అంటాడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తా. ఏమంటున్నాడండి? నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అంటే, లేదు లేదు ప్రభువా, నీ మంచితనం కాదు నాకు కావాల్సింది, నీ మహిమ కావాలి. ఏమంటున్నాడండి? నీ మహిమ కావాలి అని అడుగుతున్నాడు. ఆయన మహిమ కావాలని అడుగుతుంటే దేవుడు అన్నాడు, మోషేలో ఉన్న ఆశను చూసి, మోషేలో ఉన్న తృష్ణను చూసి, మోషేలో ఉన్న దప్పికను చూసిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోషే, ఇదిగో నేను నిన్ను దాటిపోతాను, నిన్ను దాటిపోతూ ఉన్నప్పుడు నా చేయి నీకు అడ్డు పెడతాను, ఈ బండ సందులో నువ్వు దాగుని ఉండు, నేను దాటిపోతూ ఉన్నప్పుడు నా వెనక నా మహిమను నువ్వు చూస్తావు అని మోషేతో దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన మనలో, నీలోనైనా నాలోనైనా ఉండవలసిన ఆశ ఏంటో తెలుసా? దేవుని మహిమను చూడాలి. ఆమేన్. ఏం చూడాలి? దేవుని మహిమను చూడాలి, దేవుని స్వరాన్ని వినాలి అనే ఆశ మనం కలిగి ఉండాలి. దేవుడు అంటాడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అంటే మోషే అంటాడు, నీ మహిమ నాకు కావాలి. ఏమన్నాడు? నీ మహిమయే నాకు కావాలి, నీ మహిమే నాకు కావాలయ్యా అని దేవుణ్ణి మోషే అడుగుతున్నప్పుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో కూడా నీకు ఉండవలసిన ఆశ ఏంటో తెలుసా? దేవుని మహిమను చూడాలి. ఏం చూడాలి అంటే, దేవుని ముఖ దర్శనాన్ని నువ్వు చూసేవాడుగా ఉండాలి. ముఖ దర్శనాన్ని చూసేవాడుగా ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన దర్శనం ఇచ్చి విమోచించే దేవుడుగా ఉంటాడు. ఆమేన్. ఈ రోజున ఆయన మహిమను చూడాలని ఆశ మనకుండాలి. మరి నీలో ఆ ఆశ ఉందా? ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లమ్మ, నీలో దేవుని మహిమను చూడాలని ఆశ, దేవుని ముఖ దర్శనాన్ని చూడాలని ఆశ నీలో ఉందా? ఉంటే దేవుని సన్నిధిలో ఎంతగా నువ్వు దప్పుగాని ఉన్నావు, దేవుని సన్నిధిలో ఎంతగా ఆతురత పడుతున్నావు, దేవుని సన్నిధిలో ఎంతగా నీవు దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఉన్నావు. కీర్తనకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అంటున్నాడు. మరి నిజంగా నీ జీవితంలో అలాంటి ఆశను కలిగి ఉన్నావా? అలాంటి ఆశ కలిగి ఉన్నావా? నీ ఆశలు ఏంటయ్యా అంటే శరీర సంబంధమైన ఆశలు, నీ ఆశలు ఏంటయ్యా అంటే భూ సంబంధమైన ఆశలు, నీ ఆశలు ఏంటయ్యా అంటే లోక సంబంధమైన ఆశలతో నువ్వు నింపబడి ఉన్నావు. కానీ భక్తుడైన మోషే గారు ఏమంటున్నాడు తెలుసా? దయచేసి నీ మహిమను నాకు చూపయ్యా, దయచేసి నీ మహిమను నాకు. మరి రాత్రి ఎంతమంది దేవుని మహిమను చూడాలనుకుంటున్నారు? ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమను చూడాలంటే ఏం చేయాలి? మనం దేవుని ప్రత్యక్షతను చూడాలంటే మనం ఏం చేయాలి? దేవుని మహిమను చూసిన మోషే గారు
దేవుని ప్రత్యక్షతను చూసిన మోషే గారు ఆయన ఆయన ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని మహిమను చూసిన మోషే గారు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, లేవియాకాండము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. లేవియాకాండము 9వ అధ్యాయము 6వ వచనం. మోషే, మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును. ఆమేన్. మోషే ఏం కోరుకున్నాడు? నీ మహిమ, చెప్పండి, నీ మహిమ నాకు కనబడనివ్వు, కనుపరిచయ్యా, నీ మహిమను నాకు కనుపరిచయ్యా అని దేవుని సన్నిధిలో బ్రతిమాలి దేవుని మహిమను చూశాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుని మహిమను చూసిన మోషే చెప్తున్న మాట ఏంటో తెలుసా? అట్లా చేసిన ఎడల, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును. ఆమేన్. ఎట్లా చేయాలి? అట్లా చేయండి అంటే అట్లు చేయాలా? పెసరట్లు మినపట్లు చేయాలా? పెసరట్లు మినపట్లు చేస్తే దేవుడు కనపడతాడా? అట్లు చేయమంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మీరు చేయగలిగితే దేవుని మహిమను మీరు చూడగలుగుతారు. ఆమేన్. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చిన మీలో ప్రతి ఒక్కరూ దేవుని మహిమను చూడాలి అంటే ఆయన చెప్పిన రీతిగా మీరు చేయగలిగితే ఆయన మహిమను మీరు చూడగలుగుతారు. ఆయన ఏం చెప్పాడండి? దైవజనుడైన మోషే, అట్లు చేయుడి, అప్పుడు దేవుని మహిమను మీరు చూస్తారు అని చెప్పాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఒకసారి 3వ వచనం చదువుదామా? లేవియాకాండము 9వ అధ్యాయం 3వ వచనం. మరియు మీరు ఇశ్రాయేలీయులకు మరియు నీవు ఇశ్రాయేలీయులతో మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించున్నట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేక పిల్లలను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లలను, సమాధాన బలిగా కోడెను, పొటేళ్లను, నూనెను కలిపిన నైవేద్యమును తీసుకొని రండి, నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పెను. ఆమేన్. దేవుని మనం చూడాలంటే, దేవుని మహిమను చూడాలి అంటే మోషే ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మీరు 3 బలులు అర్పించాలి. ఆమేన్. ఏమర్పించాలి? 3 బలులు అర్పించాలి. మొదటి బలి పరి ఏమిటంటే పాప పరిహారార్థ బలి. ఆమేన్. ఏ బలి? పాప పరిహారార్థ బలి. రెండవ బలి పేరు ఏమిటంటే దహన బలి. మూడవ బలి పేరు ఏమిటంటే సమాధాన బలి. ఏ బలి? సమాధాన బలి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం పాత నిబంధన ప్రకారం దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అంటే ఒక యాజకుడైనా, ఒక సామాన్య మానవుడైనా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అతడు పాప పరిహారార్థ బలి తన కొరకు తాను చేసుకోవాలి. ఆమేన్. యాజకుడైతే తన కొరకు తను పాప పరిహారార్థ బలి చెల్లించి దేవుని సన్నిధానానికి వెళ్ళాలి. మనము దేవుని సన్నిధిలో నిలవాలి అంటే యాజకుని దగ్గరకు ఒక మేక పిల్లను తీసుకుని వెళ్ళి పాప పరిహారార్థ బలి చెల్లించి దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా ఉండాలి. మరి మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం కదా. మరి ఇప్పుడు బలులు లేవు. ఏం లేవండి? బలులు లేవు. ఇప్పుడు ఏమున్నాయి? బలి అంటే అర్థం ఏంటో తెలుసా? సమర్పణ. చెప్పండి. బలి అంటే అర్థం సమర్పణ. ఈ రోజున క్రొత్త నిబంధన ప్రకారం మన జీవితంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా? మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్. మన పాపములకు
ప్రాయశ్చిత్తం కలిగిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుని మహిమను చూడాలి అంటే, దేవుని యొక్క దర్శనాన్ని మనం చూడాలంటే, దేవుని ముఖ దర్శనాన్ని మనం చేసుకోవాలి అంటే, మొదట మన జీవితంలో జరగవలసిన బలి ఏంటో తెలుసా? పాప పరిహారార్థ బలి. ఆమేన్. అంటే మనకు పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. ఏం కలగాలి? మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. ఎలా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని మనం పరిశీలన చేస్తే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేసినట్లయితే అక్కడ భక్తుడైన యోహాను గారు చెప్తారు. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మనము పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానానికి వచ్చిన మనం ఏం చేయాలి అంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలిగా తన్ను తాను అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. బలిగా అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. ఆయనే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చాడు. గొర్రెల యొక్క రక్తం మనల్ని విమోచించదని తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆయన చెల్లించిన వాడుగా ఉన్నాడు. క్రయధనంగా ఆయన రక్తాన్ని మనం చెల్లించి మనలను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఇష్టపడిన దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. అయితే మనం ఏం చేయాలి అంటే, మన పాపములను కప్పుకొనక ఒప్పుకునేవారుగా ఉండాలి. ఏం చేయాలి? మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి అంటే మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోగలిగితే ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆయన నమ్మదగిన దేవుడు. అంతేకాదు, ఆయన మన పాపములను క్షమించి ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనలను నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దేవాడుగా ఉంటాడు. ఆమేన్. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేవాడుగా ఉంటాడు. పాపం చేసే ఏ వ్యక్తి దేవుణ్ణి చూడలేడు. పాపం చేసేటువంటి ఏ వ్యక్తి దేవుణ్ణి చూడలేడు. యెషయా భక్తుడు అంటాడు, రక్షింపనేరకుండినట్లు ఆయన చేతులు కొరస కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. అయితే మన పాపములు ఎలా ఉన్నాయో తెలుసా? ఆయనకి మనకి మధ్యన గోడలుగా ఉన్నాయట. మన పాపములు మనకిని దేవునికి మధ్యన గోడలై ఉన్నాయి. కాబట్టే ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకోలేకపోతున్నాం. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఆయన మహిమను మనం చూడాలంటే, ఆయన ప్రత్యక్షతను మనం చూడాలి అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్న మనము మన పాపములను కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉందుముగాక. మనము మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీవైనా నేనైనా ప్రభు దర్శనాన్ని చూడాలంటే, ప్రభు మహిమను చూడాలి అంటే మొదట మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. ఆమేన్. ఏం కలగాలి? ప్రాయశ్చిత్తం కలగాలి. రెండవ బలి ఏం బలి తెలుసా? దహన బలి. ఏ బలి అండి? దహన బలి అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి అవయవం కూడా సంపూర్తిగా కాలిపోతుంది. బలి అర్పించిన తర్వాత ఆ బలి పశువు ఏమవుతుందో తెలుసా? బూడిదగా మారిపోద్ది. ఎలా మారిపోద్దండి? బూడిదగా మారిపోద్ది. ఈ రోజున క్రొత్త నిబంధనలో మరి దహన బలి అర్పించాలంటే మనల్ని మనం కాల్చుకోవాలా? చెప్పండి. మనల్ని మనం కాల్చుకోవాలా?
పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఆమె చెప్పండి. ఇక్కడ పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించేవారుగా ఉండాలి. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి అవయవం కూడా దేవుని మహిమ కొరకు మనం ఉపయోగించాలి. మన అవయవముల మీద ఏం కలగాలో తెలుసా? నిగ్రహం కలిగిన వారుగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం. ఏ నిగ్రహం? ఇంద్రియ నిగ్రహం కలిగిన వారుగా ఉండాలి. మన అవయవముల మీద ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అందుకే పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మన ప్రతి అవయవం మీద మనకు నియంత్రణ ఉండాలి. ఏముండాలండి? నియంత్రణ ఉండాలి. ప్రతి అవయవం కూడా దేవుని కొరకు వాడబడాలి, దేవుని మహిమ కొరకు వాడబడాలి, దేవుని యొక్క ఘనత కొరకు వాడబడాలి. ఆమేన్. ఎవరి కొరకు వాడబడాలి? మరి మన అవయవాలు దేని కొరకు వాడబడుతున్నాయి? మన కన్ను దేన్ని చూస్తుంది? మన నోరు ఏం మాట్లాడుతుంది? మన చేతులు ఏం చేస్తున్నాయి? మన కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి? మన శరీరం ద్వారా ఏం చేస్తున్నాం? మన తలంపుల ద్వారా ఏం చేస్తున్నాం? ఈ రోజున మన ఆలోచనలు మన నియంత్రణలోనే ఉన్నాయా? మన చేతులు మన నియంత్రణలోనే ఉన్నాయా? ఈ రోజున నీ నోరు నీ నియంత్రణలోనే ఉందా? నీ కన్నులు నీవు నియంత్రించగలుగుతున్నావా? చూడకూడని వాటిని చూడటానికి నీ కన్నులు ఎందుకు నువ్వు అనుమతిస్తున్నావు? నిజంగా నీ కనుల మీద నీవు నియంత్రణ కలిగి ఉంటే, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిగా ఉంటే, నువ్వెందుకు చూడకూడని వాటిని చూస్తున్నావు? చూడకూడని వాటిని ఎందుకు చూస్తున్నావు? చేయకూడని వాటిని ఎందుకు చేస్తున్నావు? రోజున మన యొక్క శరీరంలో ఏం జరగాలో తెలుసా? దేవుని కొరకు మనం శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించేవారుగా ఉండాలి. చూడండి, దహన బలిపీఠం మీద పెట్టిన తర్వాత ఆ బలి పశువు ఏమైపోతుందో తెలుసా? సంపూర్తిగా బూడిదైపోతుంది. ఏమైపోద్దండి? సంపూర్తిగా బూడిదైపోద్ది. మధ్యలో ఏ అవయవాలైనా మిగిలి ఉంటాయా? చెప్పరే. అవయవాన్ని ఆ బలిపీఠం మీద వదిలేస్తారా? లేదు. ప్రతి అవయవం కాలిపోయేంత వరకు దాన్ని బూడిద చేస్తారు. అలాగే దేవుని కొరకు మనము సమర్పించుకోవాలి. ప్రతి అవయవం కూడా దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మన అవయవాలు సమర్పించబడిన వారుగా మనం ఉందుముగాక. అప్పుడు మన అవయవాల మీద మనకి నియంత్రణ కలిగినప్పుడు, మన అవయవాల్ని మనం నియంత్రించుకోగలిగినప్పుడు దేవుని మహిమను మనం చూడగలుగుతాం. దేవుని మహిమను చూడగలుగుతాం. దేవుడు చేయొద్దన్న దాన్ని చేయకుండా, చూడొద్దన్న దాన్ని చూడకుండా, మాట్లాడొద్దన్న దాన్ని మాట్లాడకుండా మరి మనం ఉండగలిగినప్పుడు ఏం చేస్తామో తెలుసా? దేవుని మహిమను చూడగలుగుతాం. ఆమేన్. అలాగు చేసిన ఎడల మీరు దేవుని చూసేద్దరు అని మోషే గారు చెప్తున్నాడు. మరి నీ జీవితంలో ప్రభు సన్నిధికి వచ్చిన నీవు దేవుని చూడాలంటే మొదట నీ జీవితంలో ఏం జరగాలో తెలుసా? నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. ఆమేన్. ఏం కలగాలి? నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. నీ పాపాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే నీకును దేవునికి మధ్యన ఉన్న అడ్డుగోడను నువ్వు తీసివేయగలిగితే, ఆ అడ్డుగోడను నువ్వు కూల్చివేయగలిగితే దేవుని ముఖ దర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు. 2, నీ జీవితంలో నీ అవయవముల మీద నీకు నియంత్రణ ఉండాలి. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడగా ఉండాలి. ఏం కలిగిన వాడగా ఉండాలి? నీ ఇంద్రియములు నిగ్రహించుకునే శక్తి కలిగిన వాడగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడే దేవుని మహిమను చూడగలుగుతావు, అప్పుడే దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు. లేకపోతే ఆయన మహిమను చూడలేమండి.
ఆయన ప్రత్యక్షతను మనం చూడలేం. దేవుని మందిరానికి వస్తాం, వచ్చిన వారం వచ్చినట్టుగానే తిరిగి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన కళ్ళలో మన కళ్ళను మనం నియంత్రించుకోలేము, మన నోటిని మనం నియంత్రించుకోలేం, మన ఆలోచనలు మనం నియంత్రించుకోలేమండి. మన చేతులు మనం నియంత్రించుకోలేం. దేవుని మందిరంలోనే ఉంటావు, చాటింగ్ చేస్తూ ఉంటావు. దేవుని మందిరంలోనే ఉంటావు, చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటావు. దేవుని మందిరంలోనే ఉంటావు, దేవుని సన్నిధిలో చేయకూడనటువంటి కార్యాలను చేస్తూ ఉంటావు, చేయకూడనటువంటి పనులను చేస్తావు, ప్రవర్తించకూడని ప్రవర్తనను ప్రవర్తిస్తావు. కానీ జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, ప్రసంగి గ్రంథంలో ఏమంటాడో తెలుసా? నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి అవయవం, ప్రతి ఒక్క ఇంద్రియం నువ్వు నియంత్రించుకోగలిగితేనే దేవుని మహిమను చూస్తావు. ఈ రోజున క్రైస్తవులు ఎందుకు దేవుని మహిమను చూడలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవులు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు అంటే వాళ్ళ పాపములకు ప్రాయశ్చిత్తం కలగట్లేదు. వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలగట్లేదు. పాపములను కప్పుకుంటున్నారు, ఒప్పుకుని విడిచిపెట్టేవారు లేరు. క్రీస్తు కలువరి శిలువ రక్తంలో కడగబడిన అనుభవాలు లేవు. 2, వారి యొక్క ఇంద్రియముల మీద నిగ్రహం లేదు, నిగ్రహించుకునే శక్తి లేదు. క్రైస్తవుడివే, దేవుని సన్నిధిలో ఉండేవాడువే, కానీ నీ ఇంద్రియముల మీద నీకు నిగ్రహ శక్తి లేదు. అందుకే దేవుని మహిమను చూడలేకపోతున్నాం. ఇంకో మాట చెప్పనా? అక్కడ మోషే గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంకొక బలి ఏంటి? సమాధాన బలి. చెప్పండి. సమాధాన బలి అంటే క్రొత్త నిబంధన ప్రకారం నీవు నీ తోటి సహోదరులతో సమాధాన పడేవాడగా ఉండాలి. ప్రభు చెప్పాడు, నీవు దేవుని సన్నిధానానికి వస్తూ బలి అర్పించేటప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించేటప్పుడు నీవేం కలిగి ఉండాలి అంటే సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేనప్పుడు నీవు దేవుణ్ణి చూడలేవు. సమాధానం లేనప్పుడు మన జీవితంలో దేవుని మహిమను చూడలేము. చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వస్తారు, ఉపవాసం ఉంటారు, కడుపు కాల్చుకుంటారు, దేవుని సన్నిధిలో రాత్రంతా గడుపుతారు. కానీ వారి జీవితాల్లో మళ్ళీ ఏమంటారో తెలుసా? మేము రాత్రంతా ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో రోజులుగా మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు. దేవుని దగ్గర నుండి సమాధానం రావట్లేదు అంటారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఉపవాసం ఉండి దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావు అంటే, ఉపవాసం ఉండి దేవుని ప్రత్యక్షతను చూడలేకపోతున్నావు అంటే నీ జీవితంలో ఏం లేదు తెలుసా? సమాధానం లేదు. ఏం లేదండి. ఉపవాసం ఉంటావు, భర్తతో సమాధానం ఉండదు. ఉపవాసం ఉంటావు, భార్యతో సమాధానం ఉండదు. ఉపవాసం ఉంటావు, తోడుకోళ్ళతో సమాధానం ఉండదు. ఉపవాసం ఉంటావు, నీ అత్తతో, నీ యొక్క కోడలతో సమాధానం ఉండదు. ఏముండదండి? సమాధానం ఉండదు. 24 గంటలు ఎలా ఉంటావు తెలుసా? గుణుగుతావు, సణుగుతావు, గుద్దులాడతావు. నా మాటలు కాదు, దేవుడే చెప్తున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నారంట ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు. ఏమనో తెలుసా? ఒకసారి చూడండి. 58వ అధ్యాయంలో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటో తెలుసా? 3వ వచనం కాడి నుంచి చదువుదాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీరు ఉపవాస దినమున మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడకుండానట్లు
మీరిప్పుడు ఉపవాసం ఉందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏం చేస్తున్నామో తెలుసా? ఇతరులతో కలహమాడుతున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? ఇతరులతో కలహమాడుతున్నాం. దేవుని మందిరానికి వస్తావు, నువ్వు ఇతరులతో కలహమాడతావు. దేవుని మందిరానికి వస్తావు, ఇతరులతో గుద్దులాడతావు. ఇతరులతో గుద్దులాడపోతే నీ కుటుంబ సభ్యులతో గుద్దులాడేవాడుగా ఉంటావు. ఈ రోజున దేవుని ప్రత్యక్షతను ఎందుకు చూడలేకపోతున్నారో తెలుసా? క్రైస్తవులు ఎందుకు దేవుని ప్రత్యక్షతను చూడలేకపోతున్నారా అంటే ఇదే కారణం. ప్రభు అంటున్నాడు, మీ కంఠస్వరం వినపడట్లేదు. మీరంటారు, ప్రభువా మా ప్రార్థన ఎందుకు ఆలకించవయ్యా? మేము ఆయాసపరుచుకుంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం, మమ్మలను మేము ఆయాసపరుచుకుంటున్నాం, నువ్వెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టలేదు అంటే దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదో తెలుసా? మనం దేవుని సన్నిధానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఇతరులతో కలహమాడుతున్నాం. ఏమాడుతున్నాం? సమాధానం ఉండట్లా. సమాధానం ఉంట్లా. నీ భర్తతో నీకు సమాధానం ఉంట్లా, నీ తోడికోళ్ళతో నీకు సమాధానం ఉంట్లా, నీ పిల్లలతో నీకు సమాధానం ఉంట్లా. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నావే కానీ ఇతరులతో నీకు సమాధానం లేదు. ఏం లేదండి? సమాధానం లేదు. ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు, నువ్వు బలిపీఠాన్ని సమీపించేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ తోటి సహోదరుడితో నీకు సమాధానం లేదని జ్ఞాపకం వచ్చిన వేళ ముందు నీ యొక్క కానుకలు, నీ యొక్క బలి అక్కడ ఆపి నిలిపివేసి నీ తోటి సహోదరుని దగ్గరికి వెళ్ళి సమాధానపడు. ఏం పడమన్నాడని? సమాధానపడమంటున్నాడు. రోజున సమాధాన బలి అంటే అర్థం ఏంటో తెలుసా? మనము ఇతరులతో సమాధాన పడేవారుగా ఉండాలి. ఆమేన్. ఏం పడాలి? సమాధాన పడాలి. మరి నీవు నీ ఇంట్లో సమాధానంగానే ఉన్నావా? సమాధానంగా లేకుండా వచ్చి ఎంతసేపు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? గంటలు ప్రార్థన చేస్తున్నాం అయ్యా, అయ్యా మా జీవితంలో మేము ఆయాసపరుచుకుంటున్నాం అయ్యా. దేవుడు అంటాడు, నువ్వు కలహం పడుతూ గుద్దులాడుతూ నీవు కఠినమైన పనులు చేస్తూ నీకు సమాధానం లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఈ ప్రయోజనం ఉండదు. అందుకే సమాధాన బలి అర్పించాలి. ఏ బలి? సమాధాన బలి. ఈ రోజున నీ జీవితంలో నీ తోటి వారితో నువ్వు సమాధాన పడిన ఎడల నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్. నీకు ప్రత్యక్షం అవుతాడు. ఒకటి, నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. రెండు, నీ శరీరము, నీ ప్రతి అవయవం మీద ఇంద్రియ నిగ్రహం నీకు కలిగి ఉండాలి. మూడు, నువ్వు తోటి సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? సమాధానం కలిగి ఉండాలి. అలాగ నువ్వు చేసిన ఎడల దేవుడు నీకు కనపడును. దేవుని మహిమను నువ్వు చూస్తావు. దేవుని మహిమను చూస్తావు. మోషే, ప్రభువా నీ మహిమను నాకు చూపయ్యా. ఏమంటున్నాడండి? దయచేసి నీ మహిమను నాకు చూపయ్యా అని ప్రార్థించాడు. ఎందుకు? ఆయన మహిమ అవసరం. ఆయన మహిమ మనకెందుకు అవసరం? ఆయన మహిమ మనకి ఎందుకు అవసరం? దేవుని సన్నిధానానికి వచ్చిన మనం ఎందుకు ఆయన మహిమను మనం కోరుకోవాలి? ఆయన ముఖ దర్శనాన్ని ఎందుకు కోరుకోవాలి అంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26వ వచనం. చదవేమ్మా, సహం చదువుతావే. చదువమ్మా. చాలమ్మా, చాలు, నేను చదువుతాను వినండి. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్తిని. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా
నీవు నీ మహిమ వలన విమోచించి ఏం చేశాడట? దేవుని మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించాడట. ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మహిమను చూపాడు. ఐగుప్తు దేశంలో ఆయన మహిమను చూపాడు. ఐగుప్తు దేశంలో ఆయన మహిమను చూపి ఆయన బాహువును చాసి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించిన వాడగా ఉన్నాడు. అందుకే మోషే ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అయ్యా, నీ మహిమ కావాలి, నీ మహిమ మాతో నీ మహిమను నేను చూడగలిగితే నేను విమోచించబడతాను. ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు, నీ మహిమ వల్లనే విమోచించబడ్డారు అని మోషే దేవుని మహిమను కోరుకుంటున్నాడు. ఈ రోజున మనం ఎందుకు మహిమను కోరుకోవాలి అంటే మనం విమోచించబడటానికి. ఆమేన్. ఏం చేయబడటానికి? ఎక్కడి నుంచి విమోచించబడటానికి? శత్రువు చేతిలో నుంచి నువ్వు విమోచించబడటానికి. ఆమేన్. శత్రువు చేతిలో నుండి నువ్వు విమోచించబడటానికి, పాతాళపు యొక్క బలము నుండి నువ్వు విమోచించబడటానికి. ఇంకెందుకు నువ్వు దేవుని యొక్క మహిమ కావాలని కోరుకోవాలి అంటే బలాత్కారము నుండి నువ్వు విమోచించబడటానికి దేవుని మహిమను నువ్వు కోరుకోవాలి. ఆమేన్. ఈ రోజున నువ్వెందుకు కోరుకోవాలి అంటే కపట దోషముల నుండి నీవు విమోచించబడటానికి. దేవుని సన్నిధిలో ఆయన మహిమను కోరుకునేవాడగా ఉండాలి. ఆయన మహిమ ఏం చేస్తుందో తెలుసా? మనల్ని విడిపించేదిగా ఉంటుంది. ఆమేన్. ఎక్కడి నుంచి? శత్రువుల చేతిలో నుంచి. చూడండి ఆ రెఫరెన్సులు స్పీడ్గా చదువుతారా? ఆ రెఫరెన్సులు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిని ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా తన యొక్క సేవకుల ప్రాణమును విమోచించును. నీ ప్రాణాన్ని దేవుడు తన మహిమ ద్వారా విమోచించేవాడగా ఉంటాడు. అంతేకాదు మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించేవాడగా ఉంటాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించేవాడుగా ఉంటాడు. కీర్తనల గ్రంథం 49:15 ప్రకారం పాతాళపు బలము నుండి నిన్ను విమోచించేవాడుగా ఉంటాడు. ఏ బలము నుండి? పాతాళ బలము నుండి నీ దేవుడు నిన్ను విమోచించేవాడుగా ఉంటాడు. అంతేకాదు నువ్వు కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే నీవు బలాత్కారుల చేతిలో నుంచి విమోచించబడతావు. దేవుడు నిన్ను బలాత్కారుల చేతిలో నుంచి విమోచిస్తాడు. ఆయన మహిమ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? విమోచించేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తుంది? విమోచించేదిగా ఉంటుంది. ఆయన మహిమను నువ్వు చూసినప్పుడు నీ బంధకాల నుండి విమోచించబడతావు. నువ్వు పాప బంధకాల్లో ఉన్నా, శత్రువుల సరసాల బంధకాల్లో ఉన్నా, నీ జీవితంలో ఏ బంధకాల్లో ఉన్నా నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విమోచించేవాడగా ఉంటాడు. అందుకే మోషే ఏం కోరుకున్నాడో తెలుసా? నీ మహిమ. ఏమంటున్నాడని? దయచేసి నీ మహిమను చూపయ్యా. ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దేవా యెహోవా, నీ మహిమ వలన నీ ప్రజలను విమోచించి ఉన్నావు. ఏమంటున్నాడని? మహిమ వలన విమోచించి ఉన్నావు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మహిమ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? విమోచించేవాడగా విమోచించేదిగా ఉంటుంది. అందుకే కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? నీ ప్రజలకు నీవు దర్శనమిచ్చి విమోచించదవు. చెప్పండి. నీవు దర్శనమిచ్చి, అందరూ మాట్లాడండి.
పరధ్యానంలో ఉండమాకండి, పరధ్యానంలో ఉండమాకండి. దేవుడు ఏం చేస్తాడు? తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచించే దేవుడుగా ఉంటాడు. అందుకే మోషే ఏమంటున్నాడో తెలుసా? అయ్యా నీ మహిమ నాకు కావాలి. ఏమంటున్నాడని? ఆ మహిమ ఏం చేస్తుంది? మనల్ని విమోచిస్తుంది మన బంధకాల నుండి, మన శత్రువుల నుండి, పాతాళపు పాతాళపు బలము నుండి మనల్ని విమోచించేదిగా ఉంటుంది. అందుకే దేవుని మహిమను కోరుకున్నాడు. అయ్యా దయచేసి నీ మహిమను నాకు చూపయ్యా అని మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. తన మహిమను కోరుకున్నాడు. ఇంకెందుకు కోరుకున్నాడు తెలుసా? ఇంకొక మాట చెప్పనా? దేవుని మహిమను ఎందుకు కోరుకున్నాడయ్యా అంటే, చూడండి, క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. ఆమేన్. తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆమేన్. అంటే ఆయన మహిమ ఏం చేస్తుందో తెలుసా? అద్భుతం చేస్తుంది. ఏం చేస్తుంది? అద్భుతం చేస్తుంది. నీళ్లను ద్రాక్షారసంగా చేసింది ఆయన మహిమ. ఈ రోజున మన జీవితంలో ఆయన మహిమ ఏం చేస్తుంది అంటే, నీ జీవితంలో అద్భుతాన్ని చేసేదిగా ఉంటుంది, నీ కుటుంబంలో అద్భుతాన్ని చేసేదిగా ఉంటుంది. ఎందుకు ఆయన మహిమ కావాలయ్యా అంటే, అద్భుతం జరగటానికి. ఏం జరగటానికి? నీ చీకటిని వెలుగుగా మార్చేది ఆయన మహిమ. నీ మార అనుభవాన్ని మధురంగా మార్చేది ఆయన మహిమ. నీకు బూడిదకు ప్రతిగా భూదండనిచ్చేది ఆయన మహిమ. ఈ రోజున నీ జీవితంలో నీ ఆశలన్నీ అడి ఆశలైపోయి ఎండమాములుగా మారిపోయినాయా? ఎండమాములు సైతం మడుగులుగా మార్చేది ఏదో తెలుసా? నీటి మడుగులుగా మార్చేది ఏంటో తెలుసా? దేవుని మహిమ. ఏంటండి? దేవుని మహిమ. దేవుని మహిమ ఏం చేస్తుంది అంటే అద్భుతం చేస్తుంది. ఏం చేస్తుంది? అద్భుతం చేస్తుంది. అందుకే మోషే ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీ మహిమ నాకు కావాలయ్యా. ఏం కావాలి? నీ మహిమ నాకు కావాలయ్యా. నీ జీవితం ఎడారిలాగా మారిపోయింది, అరణ్యంలాగా మారిపోయింది, దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నావు. నీ జీవితంలో దారి కానని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు. గమ్యం ఏంటో తెలియని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. అయితే దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా నీ మహిమను నాకు చూపయ్యా. ఏమని ప్రార్థన చేయాలి? నీ మహిమను నాకు చూపయ్యా. ఆయన మహిమ మనకు చూపాలి అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి, మన యొక్క ఇంద్రియముల మీద నిగ్రహం కలిగిన శక్తిని మనం కలిగి ఉండాలి. 3, మనము సహోదరులతో సమాధానం కలిగి ఉండి అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఎలాంటి అద్భుతమో తెలుసా? ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి కస్తూరి ఉల్లసించి కస్తూరి పుష్పముల వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకు కలుగు సొగసు దాని కుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఏం చూస్తాయట? యెహోవా మహిమ చూసిన వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? అరణ్యమైన జీవితము, ఎండిన భూమి సంతోషించేదిగా మారుతుంది. ఆమేన్. అరణ్యం అయిపోయిందా నీ జీవితం? ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నవా నీ జీవితం? నిజంగా దేవుని మహిమ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను సంతోషింపజేస్తుంది.
అడవి ఏం చేస్తుందో తెలుసా? సంతోషించి ఉల్లసించి కస్తూరి పుష్పాలు పుష్పిస్తుందట. ఏ పుష్పాలు? చెప్పండి చెప్పండి. కస్తూరి పుష్పాలు. 7వ వచనంలో ఏముంటుందో తెలుసా? అదే అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడి ఉందో చూడండి. ఎండమములు మడుగులుగాను, ఎండిన భూమి నీటి బుగ్గలుగాను, నక్కలు పండుకొనిన వాటికి ఉనికి పట్టులో జమ్మును తొంగగడ్డియు మేతయు పుట్టును. ఆమేన్. దేవుని మహిమను చూసిన తర్వాత మన బ్రతుకులు ఎలా మారిపోతాయో తెలుసా? అరణ్యము, ఎండిపోయిన భూమి సంతోషించి ఉల్లసించి కస్తూరి పుష్పాలు పుష్పిస్తుంది. ఏం పుష్పిస్తుంది? అందరు చెప్పండి. కస్తూరి పుష్పాలు పుష్పిస్తుంది. అది బహుగా ఉల్లసించి సంగీతములు పాడేదిగా మారిపోతుంది. అంతేకాదండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మనల్ని దర్శించిన రోజున, దేవుడు మన యొద్దకు వచ్చిన రోజున మన జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? 5-6 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 35:5-6 వచనాలు. గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పి వలె గంతులు వేయుదురు, మోగవారు నాలుకలు పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఆమేన్. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను దర్శించినప్పుడు నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? నువ్వు గుడ్డివాడిగా ఉంటే నీ కన్నులు తెరవబడతాయి. ఆమేన్. నీ కన్నులు తెరవబడతాయి. నీవు చెవిటివాడిగా ఉంటే నీ చెవులు తెరవబడతాయి. ఈ రోజున కుంటివాడిగా ఉంటే నీ కాళ్ళు బలపరచబడి దుప్పి వలె గంతులు వేస్తావు. ఎలా వేస్తావు? దుప్పి వలె గంతులు వేస్తావు. ఎప్పుడో తెలుసా? ఆయన ముఖ దర్శనం నువ్వు చేసుకున్నప్పుడు, ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అందుకే దైవజనుడైన మోషే ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? దయచేసి నీ మహిమను చూపయ్యా. ఏమి చూపు? దయచేసి నీ మహిమను చూపయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నిజంగా ఆయన మహిమనే నువ్వు చూస్తే, ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చేసుకుంటే నీ స్థితిగతులు మారిపోతాయి. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో అరణ్యమైన భూమి, ఎండిపోయిన అనుభవాలు నా జీవితంలో అని నువ్వు అనుకుంటున్నావా? ఎండిపోయిన నీ భూమినే, అరణ్యమైన నీ భూమిలోనే నా దేవుడు సంతోషాన్ని కలగచేస్తాడు. నీ జీవితంలోనే అందరూ చూస్తుండగా కస్తూరి పుష్పాలు పుష్పించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడ కుంటిపడిపోయావో అక్కడే లేడి వలె గంతులు వేసేటట్లుగా నా దేవుడు నిన్ను చేయగలడు. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో నీ ఆశలన్నీ అడి ఆశలైపోయినాయా? నీ ఆశలన్నీ ఎండమాములుగా మారినాయా? ఎండమాముల్ని సైతము నీటి మడుగులుగా మార్చగలిగిన మహోన్నతుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మహిమను చూసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశలు అడి ఆశలైపోయినా కూడా నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అడి ఆశలైపోయిన వారి జీవితాల్లోనే ఎండమాముల్ని సైతము నీటి మడుగులుగా మారుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆయన ఎండిన భూమిని కస్తూరి పుష్పములు పుష్పించేటట్లుగా ఆయన చేయగలడు. అందుకే దేవుని మహిమను కోరుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుని మహిమను చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఎలాంటి అద్భుతం తెలుసా? నీరు ద్రాక్ష రసంగా మారుతుంది. మార అనుభవం మధురంగా మారుతుంది. నీ జీవితంలో చీకటి వెలుగుగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. నీ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎప్పుడయ్యా అంటే అవి ఎప్పుడో తెలుసా? దేవుని మహిమను నువ్వు చూసినప్పుడు, దేవుని మహిమను నువ్వు చూసినప్పుడు, నీ కుటుంబం చూసినప్పుడు మార అనుభవాలన్నీ మధురంగా మార్చబడతాయి. రోజున దేవుని సన్నిధిలో ఒక దైవజనుడిగా చెప్తున్న మాట, మీ స్థితిగతులు మారాలంటే మీరు ఆయన మహిమను చూడాలి. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఒట్టిగా తిరిగి వెళ్ళిపోవటం కాదు. బోయాజు పొలంలోనికి వచ్చిన రూతు ఒడి నింపుకుని వెళ్ళింది. ఆమేన్. ఒడి నింపుకుని వెళ్ళింది. దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో ఏమి నింపుకుని వెళ్తావు? దేవుని మహిమతో నువ్వు నింపబడాలి.
ఈ రోజున దేవుని మహిమతో నువ్వు నింపబడ్డావా? దేవుని మహిమతో నింపబడితే ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితంలో అద్భుతాలు అద్భుతాలు, నువ్వు విమోచించబడతావు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మరొక మాట చెప్పనా? వింటారా? మరొక మాట చెప్తా. దేవుని మహిమ నీ జీవితంలో నువ్వు చూడగలిగితే ఆయన మహిమ నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. కాగా దేవుడు తన మహిమలో తన మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత తీర్చును. ఆమేన్ చెప్పరా? గట్టిగా చెప్పండి. ఎక్కడ తీరుస్తాడు? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన నీతో ఒక శుభవచనాన్ని చెప్తున్నాను. ఆ శుభవచనం ఏంటో తెలుసా? నీవు దేవుని మహిమను చూడగలిగితే ఆయన మహిమలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. అందుకే దేవుడు మోషే ఏం కోరుకున్నాడు తెలుసా? నీ మహిమను చూడాలయ్యా. ఏం చూడాలి చెప్పండి? మరి మనం ఏం చూస్తున్నాం? ఊరోళ్ళు మొహాలు చూస్తాం. ఏం చూస్తాం? పక్కంటోళ్ళ మొఖాలు చూస్తాం, లేకపోతే పక్కంటోళ్ళ చీరలు చూస్తాం, పక్కంట పిల్లలు ఏం చేస్తారో అది చూస్తాం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా? దేవుని మహిమ. ఏంటండి? దేవుని మహిమ. ఏ వ్యక్తి అయితే దేవుని మహిమను చూస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి అవసరత తన మహిమలో తీర్చబడుతుంది. ఆమేన్ చెప్పరా? మహిమలో తీర్చబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు వారి జీవితంలో అవసరతలు దేవుడు తీర్చలేదా? తన మహిమను చూపలేదా వారికి? ఆకాశాన్ని తెరిచాడు, మన్నాని కురిపించాడు, తూర్పు గాలి విసరజేశాడు, పూరేళ్ళని కురిపించాడు. ఆయన దక్షిణ గాలి విసరజేసి ఆయన ఏం చేశాడో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారికి ఆరిన నేలగా వారికి రహదారిని ఏర్పరిచాడు. ఏం ఏర్పరిచాడండి? వారికి అవసరం, అప్పుడు దారి అవసరమైనప్పుడు సముద్రాన్ని చీల్చి రహదారిగా చేశాడు. అవునా కాదా? అవునా కాదా? మరి మన జీవితాల్లో దేవుడు చేయలేడా? మాట్లాడరే? చేయలేడా? అప్పుడు మాత్రమే శక్తి కలిగిన వాడా? ఇప్పుడు శక్తి లేదా ఆయనకి? చెప్పండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నా ప్రభు. ఆమేన్. ఆయన మహిమను నువ్వు చూడగలిగితే ఆయన మహిమలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. నీకు ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం అవసరమై ఉందా? నా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. ఆర్థికమైన పరిస్థితుల నీకు అవసరమా? ధనం అవసరమా? నా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. ఆహారం అవసరమా? నా దేవుడు తీరుస్తాడు. ఆమేన్ చెప్పండి. నీకు అవసరం ఏంటో నా దేవునికి తెలుసు. కానీ ఆ అవసరత ఎక్కడ తీర్చబడుతుంది అంటే ఆయన మహిమలో, క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మాత్రమే మన అవసరత తీర్చబడుతుంది. ఈ రోజున నువ్వు నమ్మగలిగితే దేవుని సన్నిధిలో ప్రభువా నీ మహిమను నాకు చూపయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రార్థించేటప్పుడు ఏం చేయాలో తెలుసా? పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి అర్పించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఆయన నీకు అగ్గుపడతాడు. ఆయన మహిమ నీకు కనపడుతుంది. ఆయన మహిమ నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? క్రీస్తు యేసులో నీ ప్రతి అవసరతను తీర్చును. మన అవసరతలు ఎందుకు తీర్చబట్టలేదు? ఎందుకు తీర్చబట్టలేదో తెలుసా? మనం ఆయన మహిమను చూడలా. ఏం చూడలా? చెప్పరే? ఆయన మహిమను చూడలేకపోతున్నామండి. అందుకే అవసరతలు తీర్చబడట్లా. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందో తెలుసా? క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడను. ఒకటేనా? చెప్పండి. ఒక అవసరత అని ఉందా? చెప్పండి.
ప్రతి అవసరత నీకు ఏది అవసరమో దాన్ని ఆయన మహిమలో తీర్చే దేవుడిగా ఉంటాడు. ఉద్యోగం అవసరమా తమ్ముడు? అవసరం. నువ్వు ఆయన మహిమను చూస్తే నీ అవసరతను ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. ఆమేం చెప్పండి. ఆరోగ్యం అవసరమా చెప్పండి? వద్దా? కావాలి. ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఆరోగ్యం నీ అవసరం తీరుతుందో తెలుసా? దేవుని మహిమను చూసినప్పుడు. ఎప్పుడండి? దేవుని మహిమను చూసినప్పుడు ఆ మహిమను ప్రతి అవసరత తీర్చబడుతుంది. అందుకే ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో నువ్వు ప్రార్థించవలసింది, కోరుకోవలసింది ఏంటయ్యా అంటే, నీ జీవితంలో దేవుని మహిమను కోరుకోవాలి. నీవు దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో ఊరికనే వెళ్ళిపోవటం కాదు. ఏదో నేను దేవుని మందిరానికి వచ్చాను, 2 పాటలు పాడేసానని అక్కడతో నువ్వు సాటిస్ఫాక్షన్, నువ్వు సంతృప్తి పొందటం కాదు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మహిమను చూడాలయ్యా. నీ సన్నిధికి వచ్చాను, నీ స్వరాన్ని వినాలయ్యా. నీ స్వరాన్ని వినటమే కాదయ్యా, నీ మహిమను చూడాలయ్యా అనే ఆశ నీలో ఉంటే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన మహిమలో నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చేతులెత్తండి. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి